Welcome to Mutlu Stories. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు ఒక శక్తివంతమైన సింహం. ఆ సింహం జంతువులందరికీ సమానంగా న్యాయం చేసే మంచి రాజు. అడవిలో ఏ సమస్య వచ్చినా అది ఓర్పుతో విని సరైన తీర్పు చెప్పేది. అందుకే అన్ని జంతువులు ఆ సింహాన్ని ఎంతో గౌరవించేవి. ఆ సింహానికి ఒక మగ సంతానం ఉంది. దాని పేరు రుద్ర. రుద్ర చిన్నప్పట్నుంచే చాలా అల్లరి పిల్లాడు. తల్లిదండ్రులు అతనిని ఎంతో గారాబంగా పెంచారు. అతను ఏం చేసినా వాళ్ళు మందలించకుండా నవ్వుతూ చూస్తుండేవాడు. ఆ గారాబం వల్ల రుద్రకి అల్లరి మరింత పెరిగింది. అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువుల్ని అతను ఆట పట్టించేవాడు. కుందేళ్ల తోక పట్టుకుని లాగేవాడు. తిరుగుతున్న జింకలను పరుగెత్తించేవాడు. చిన్న కోతులను భయపెట్టి చెట్లెక్కించేవాడు. ఒకసారి రుద్ర సరదాగా చెరువులో నీళ్లు తాగుతున్న పక్షులను గట్టిగా గర్జించి భయపెట్టాడు. పక్షులు భయపడి ఎగిరిపోయాయి. చిన్న జింక పిల్లలు కూడా భయంతో పరుగెత్తాయి. ఇలా రుద్ర చేసే అల్లరి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చివరికి ఆ అడవిలోని జంతువులన్నీ కలిసి ఒకరోజు రాజు దగ్గరకు వెళ్ళాయి. ప్రభూ, యువరాజు రుద్ర చాలా అల్లరి చేస్తున్నాడు. చిన్న జంతువులు భయపడుతున్నాయి. అతడిని చదువు నేర్చుకునేందుకు గురుకులానికి పంపండి అని వినయంగా కోరాయి. అది విన్న సింహం నవ్వుతూ, రుద్ర ఇంకా చిన్నపిల్లాడు, ఇప్పుడే చదువా? పిల్లలు కాకపోతే పెద్దలు అల్లరి చేస్తారా అని చెప్పి వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. జంతువులన్నీ నిరాశగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రుద్ర కొత్తగా ఒక ఆట ఆలోచించాడు. అడవిలో ఒకచోట చిన్న గొయ్యి తవ్వాడు. దానిపై పొడి ఆకులు, కొమ్మలు వేసి కప్పేశాడు. ఇప్పుడు ఎవరో పరుగెత్తుకుంటూ వస్తే అందులో పడిపోతారు, ఎంత సరదా అని అనుకుని నవ్వుకున్నాడు. అంతలో అడవిలో పరుగెత్తుకుంటూ వస్తున్న ఒక కుందేలు, ఒక జింక ఆ దారిలోకి వచ్చాయి. అవి అక్కడికి దగ్గర పడుతున్నాయి అని చూసి రుద్ర దాక్కుని చూస్తున్నాడు. కుందేలు ఆకులమీద కాలు పెట్టబోతుండగా అది కాస్త అనుమానం వచ్చి ఆగిపోయింది. కాని జింక పడుగులో ఉండటంతో జారిపడిపోయింది. అదృష్టవశాత్తు అది పెద్దగా గాయపడలేదు. కాని భయంతో వణికిపోయింది. అది చూసిన జంతువులందరూ చాలా కోపం వచ్చాయి. అన్ని జంతువులు కలిసి వెంటనే రాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాయి. మృగరాజా, ఒక చిన్న జంతువు చేసిన అల్లరి వల్ల జింక పడిపోయింది, కుందేలు కూడా గాయపడబోయింది అని చెప్పాయి. సింహం ఆశ్చర్యపడి అడిగింది, అసలు ఏం జరిగింది? అప్పుడు జంతువులు అన్నీ వివరంగా చెప్పాయి. ఒక చిన్న జంతువు గొయ్యి తవ్వి దానిపై ఆకులు కప్పేసింది. పరుగున వస్తున్న జింక అందులో పడిపోయింది. సింహం గంభీరంగా చెప్పింది, మన అడవిలో ఒక నియమం ఉంది. జంతువు చిన్నదైనా పెద్దదైనా తప్పు చేస్తే ఒకే న్యాయం, ఒకే శిక్ష. ఇంతకీ ఆ పని చేసింది ఎవరు? అప్పుడు అక్కడ ఉన్న ఎలుగుబంటి నెమ్మదిగా చెప్పింది, ప్రభూ, ఆ పని చేసింది యువరాజు రుద్ర. ఆ మాట విన్న వెంటనే సింహం కాస్త దిగ్భ్రాంతి చెందింది. ఒక్క క్షణం ఏమీ మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత తన మంత్రి అయిన ఏనుగు వైపు చూసింది. అప్పుడు ఏనుగు ముందుకు వచ్చి చెప్పింది, మృగరాజా, మన అడవిలో చిన్న జంతువులు తెలియక తప్పు చేస్తే వారికి నిర్బంధ విద్య అమలు చేస్తున్నాం. ఆ ప్రకారం యువరాజు రుద్రను 6 నెలలు గురుకులంలో ఉండేలా చెయ్యాలి. అక్కడ ఎలుగుబంటి గురువుగా ఉండి అతనికి మంచి బుద్ధి నేర్పుతుంది. సింహం కొద్దిసేపు ఆలోచించింది. చివరికి న్యాయం కోసం అంగీకరించింది. సరే, రుద్ర 6 నెలలు గురుకులంలోనే ఉండాలి అని చెప్పింది. ఆ రోజునుంచి రుద్ర ఎలుగుబంటి దగ్గర గురుకులంలో ఉండడం ప్రారంభించాడు. మొదట్లో రుద్ర చాలా అసహనం చూపించాడు. నాకు ఇది వద్దు, నేను అడవిలో తిరగాలి అని మొండిగా ప్రవర్తించాడు. కాని ఎలుగుబంటి గురువు చాలా ఓర్పుగా ఉండేది. అది రుద్రకు ఎన్నో విషయాలు నేర్పింది. అడవిలోని ప్రతి జంతువు విలువ ఏమిటో చెప్పింది. బలవంతుడు బలహీనుడిని కాపాడాలి అని వివరించింది. అల్లరి వల్ల ఇతరులకు ఎంత నష్టం జరుగుతుందో కథల్తో చెప్పింది. ఒకసారి ఎలుగుబంటి రుద్రను అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక చిన్న కుందేలు తన గాయపడిన కాలుతో నెమ్మదిగా నడుస్తూ ఉంది. అది చూసి రుద్రకి బాధవేసింది. ఇదంతా నా అల్లరి వల్లే జరిగిందేమో అని ఆలోచించాడు. ఆ రోజునుంచి రుద్రలో మార్పు మొదలైంది. అతను ఇతర జంతువులకు సహాయం చేయటం ప్రారంభించాడు. చిన్న పక్షులకు నీళ్లు తెచ్చేవాడు,
గాయపడిన జంతువులకు సహాయం చేసేవాడు. ఎవరినీ ఇకపై అల్లరి చేయకుండా ఉండేవాడు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సింహం తన బిడ్డను తీసుకురావటానికి గురుకులానికి వచ్చింది. అప్పుడు ఎలుగుబంటి చిరునవ్వుతో చెప్పింది, ప్రభూ, రుద్రలో చాలా మార్పు వచ్చింది. అతని అల్లరి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అతను తెలివిగా ఆలోచించే యువరాజు అయ్యాడు. కొద్దిసేపు ఆగి మళ్ళీ చెప్పింది, మరొక విషయం చెప్పాలి ప్రభూ. ఆ రోజు మీ బిడ్డ గొయ్యి తవ్వి ఆకులు కప్పినది నిజమే, కాని అందులో జింక కుందేలు పడలేదు. రుద్రలో మార్పు రావాలని మేము అబద్ధం చెప్పాము. అది విన్న సింహం కాసేపు ఆశ్చర్యంగా చూసింది. తర్వాత నవ్వుతూ చెప్పింది, అయితే మీరు రుద్రకు కాదు, నాకు బుద్ధి వచ్చేలా చేశారు. అడవిలోని జంతువులన్నీ నవ్వాయి. ఆ రోజు నుంచి రుద్ర మంచి యువరాజుగా మారాడు. అడవిలో ఉన్న ప్రతి జంతువును ప్రేమగా చూసుకున్నాడు. నీతి పిల్లల, అల్లరి చిన్నప్పుడే సరిచేస్తే వారు మంచి మనుషులుగా పెరుగుతారు.